భక్తులైన వారు చెబుతున్న మాటలు మనం విందాం. ఇప్పటి వరకు సమాధి తెరవబడ్డది వాస్తవం. సమాధి తెరబడడం ఇప్పుడు కాదు, ఈరోజు కాదు. సమాధి తెరబడి ఎన్ని దినాలైంది? 2025 సంవత్సరాలు 4 నెల అయింది ఇప్పటికి. అంటే మనము ఈరోజు ఆయన లేచాడు అన్న ఆ దినాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అది దేవుడు చెబుతున్న మాట. యేసు 3 రోజులకే లెగిస్తాడు అని లేఖనానుసారముగా చెప్పాడు. అర్థమవుతుందా? యేసు 3 రోజులకే లెగిస్తాడు అని లేఖనానుసారం. అంటే లేఖనానుసారం అంటే ప్రవక్తలు చెప్పిన మాట. అంటే యేసు నెరవేర్చాలి కాబట్టి యేసు అందుకే వచ్చాడు. యేసు రాకముందు లేఖనాల్లో రాశారు. అర్థమవుతుందా? యేసు రాకముందు యేసు వస్తాడు, పాపుల కొరకు ప్రాణం పెడతాడు, హతసాక్షి అవుతాడు, మనందరి కొరకు రక్తము కారుస్తాడు, సమాధి చేయబడతాడు, ఆయన చిలివేయి సమాధి చేయబడతాడు, మనందరి కొరకు ప్రాణం పెడతాడు అని యేసు ఆలోచన కాదు, దేవుడు అంటే తండ్రి ఆలోచన. అంటే తండ్రి ఆలోచన ఎవరిలోకి వెళ్ళిందంటే ప్రవక్తల్లోనికి తీసుకుని వచ్చాడు. ఒరే బాబు, మీరు నేను మాట చెబుతున్నాను, ఆ మాట మీరు రాయండి. ఈ మాట ప్రభువా, ఇదిగో నేను చెబుతున్న మాట. రాబోతున్న కొంతకాలానికి యేసు భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఎలా వస్తాడు అంటే మానవ స్వరూపము ధరించుకొని కన్య గర్భవతి కుమారుని కంటుంది, ఇలా వస్తాడు అని చెప్పాడు ప్రవక్తలతో. ఆ మాట రాయించారు. అంటే క్రీస్తు పూర్వము జరిగిన లేఖనానుసారం, క్రీస్తు పూర్వము జరిగిన లేఖనానుసారము ఈరోజు మనము ఈ 2025 సంవత్సరం 4 నెలల్లో దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఈరోజు పునరుద్ధాన దినాన్ని మనం ఈ మాటలో జ్ఞాపం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన జ్ఞాపకం, మా కృప. కనుక భక్తులు ఏం చెప్పారో, కొత్త నిబంధనల భక్తుల గురించి మనం మాట్లాడతాం. యేసుని గురించి ఏం చెప్పారు అని మొదట భక్తుడు ఒకసారి అడుగుదాం. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం. యోహాను రాసిన, ఒకవేళ పెన్న పేపర్ తెచ్చిన వాళ్ళు దయచేసి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా రాసుకోకపోతే మీ మనసుల్లో ఉండవు. ఏదో ఎక్కడేసిన గొంగలు అక్కడగా ఉండబోకండి. నేర్చుకొని రాబోతున్న తరాలకి యూదులుగా తయారవ్వండి. ఏ కాలానికి ఏమి సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. రాబోతున్న యూదులుగా బ్రతకడానికి విప్లవం కలిగి ఏలి వాళ్ళే బ్రతకడానికి అలా ఉండగలిగితేనే రాబోతున్న భవిష్యత్తులో మీరే మహాయూదులుగా తయారవ్వాలని లేఖనాలు చెబుతున్నాయి. రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. జ్ఞాపకశక్తి లేనివారు. యోహాను గారు ఏం చెప్తున్నాడు? యోహాను గారు రాస్తున్న ప్రకటన గ్రంథం, ఒక్కసారి ప్రకటన గ్రంథములో ఏమి రాయబడిందో ఒక్కసారి మనము చూసి వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ఈయన యేసు గురించి చెబుతున్న మాట. మీరెవరు కొనకపోకండి దయచేసి, నా కళ్ళు మోసుగా కనబడుతున్నాయి. బెదిరించటానికి మళ్ళా ఇటువంటి మాటలు మీకు దొరకపోవచ్చు. జాగ్రత్తగా వినండి, ఆలోచింపజేయండి. ఆలోచిస్తేనే అర్థమవుతుంది, లేదా అంటే అర్థం కావు. పిల్లలు, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, ఆలోచింపజేయండి. మీ మధ్యలోకి వస్తూ ఉన్నాయి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. నమ్మకమైన సాక్షియు, అర్థమవుతుందా? నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడైన లేచినవాడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఆది సంభూతుడుగా మృతుల్లో నుండి సజీవులుగా లేచినవాడు. అదవుతుందా? సజీవులుగా అంటే మరణించి తిరిగి లేచిన సజీవ సాక్షిన.
అని ఎవరు అంటున్నారు? ఎవరంటున్నారు? యోహాను గారు అంటున్నారు. సజీవ సాక్షి లేచెను అని రాయబడ్డది. లేపింది ఎవరు? అన్నాడు. మళ్ళీ చదువునా, నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అని రాయబడ్డది. లేచినవాడు ఈయన. ఏమిటంట? లేచినవాడు ఈయన అంటే ఇటు మట్టికి లేచాడా? అక్కడ ఏం రాయబడి ఉంది? లేచినవాడు అని రాయబడ్డది. ఏ సంఘాలు లేచేసాడా? రెస్పాన్స్ రావాలి. ఎవరు లేపారు ఈయన్ని? సోమబాబు ఎవరు లేపారు? దేవునికి స్తోత్రం. దేవుడు లేపాడండి ఈయన్ని. అక్కడ ఏం రాయబడి ఉంది? అక్కడే నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు ఆధిపతి అయిన యేసుక్రీస్తు నుండి. దేవునికి స్తోత్రం. అంటే ఎలాంటి వాడికైనా అధిపతిన, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈయనకు పేరు అని బైబిల్ చెబుతుంది. బైబిల్ చెబుతున్న శాసనాలు, చెబుతున్న లేఖనాలు సారమిది. ప్రకటన గ్రంథము రాసిన యోహాను గారు అంటున్నాడు, ఇతడు లేచి ఉన్నాడు. దానికి మేము సాక్షులము. లేచి ఉన్నాడు అనటానికి మేమే సాక్షులము. లాస్ట్ లో ఆ సాక్షులు ఎలాంటి వారో మనం అక్కడికి వెళ్ళి ముగించుకున్న సమయాన్ని బట్టి మేము సాక్ష్యం. అందుకే ఆ సాక్షి ఈయన గురించి రాస్తున్నాడు, యేసు గురించి రాస్తున్నాడు. అతడు లేచి ఉన్నాడు. ఎప్పుడు? ఈ రోజున, మూడో దినాన్ని. చదువునానా? నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండదు కృపా సమాధానం? ఈయన దగ్గరే. ఈయన దగ్గరికి వస్తే నీకు సమాధానం, ఈయన దగ్గరికి వస్తే శాంతి, ఈయన దగ్గరికి వస్తే పరిపూర్ణంగా ఆత్మల చేత నింపబడి ఆత్మలతోనే మనం బ్రతుకుతాం. ఈయన సంభూతుడిగా లేచినవాడు అని బైబిల్ చెప్తుంది. అంటే తండ్రి గారు ఇతన్ని లేపినట్లుగా లేఖనాలు రాయబడి ఉంది. పిల్లరా, తండ్రి లేపాడు ఆయన్ని. లేచినట్టు అంటే లేచాడు అనటానికి మేము రుజువులతో సహా చూపిస్తామంటున్నాడు. రుజువులు. ఇప్పుడు ఏదైనా జరిగితే నిజం చెప్తే నమ్ముతారండి? నమ్మరు. రుజువేంటి అంటాడు. అంటే రుజువేంటి నువ్వు చెప్పడానికి? అందుకే 66 పుస్తకాల్లో, ఈ 66 పుస్తకాల్లో అనేకులు యేసు లేచి ఉన్నాడు, లేకపోతే చిలివేయబడ్డాడు, చిలివేయబడి సమాధి చేయబడ్డాడు, సమాధి బయట ఇదిగో రాయి పొరలించబడి ఆ రాయికి ప్రధానుల చేత, పిలాతు చేత అధికారం తీసుకొని అతను గొలిచి లేచి ముద్ర వేశారని కూడా ఇదిగో అతను సాక్షులు చెబుతున్నారు. ఆ రాయి ఎవడు మనిషిని పొరలించలేడు, ఆ గొలుసుడు ఎవడో తీయలేడు. ఎవరు తీశారు? ఆయన కన్ను చూపుకి, ఆయన కన్ను రెప్పలకి భూమి పగిలిపోద్ది, భూమి బద్దలైపోద్దని లేఖనాల్లో రాయబడి ఉంది. ఆయన ఒక్కసారి భూమిని ఇలా ఊపాడంటే చాలు, ఎక్కడెక్కడ పడిపోతాయి భూకంపాలు. అంటే ఈ సృష్టి ఆయన చేతుల్లో తిప్పుతూ ఉన్నాడు. ఆయన చేతులతో తిప్పుతూ ఉన్నాడు. ఆ భూమి మీద మనం ఉన్నాం కనుక అనేకులు సాక్షులు ఉన్నారు. ఇక్కడ యోహాను గారు ఆయన ద్వారాగే మనకు కృప సమాధానము, కృప సమాధానం మీకు కలుగును గాక. దేవునికి స్తోత్రం.
సమాధి నుంచి లేచిన ఆయనను గురించి ఎందరో సాక్షులు చెబుతున్నా ఈ మాటలు మనకు అవసరం లేదు. అక్క, నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా, సమాధికి వెళ్ళి సన్నం బావేవా? లేదక్క మర్చిపోయాను అంటవా? అంటే మన వాళ్ళు లేరు అలాంటి వాళ్ళు. ఇదే గోల. ఈరోజు ఏం రోజు? యేసు వచ్చిన రోజు, లేచి వచ్చిన రోజు, తర్వాత సమాధిల పండగ. చూడు ఎలా మార్చేసుకున్నారు. సమాధుల పండగ, సమాధుల పండగ. లేఖనాలు ఉన్నా లేకపోయినా, చెప్పినా చెప్పపోయినా ముందు ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఒకవేళ ఎవడైనా ఆకలితో మెలమెల్లాడిపోతున్నాడు, ఎదురుగా వచ్చి అమ్మా అది పెడతావా అంటే పక్కల మా నాన్నగారు పట్టుకెళ్తున్నాడు. అమ్మ మీ నాన్నగారు నేనే. నువ్వు మా నాన్నగారు పెట్టారు బాబు. అమ్మ మీ నాన్నగారు నేనంట ఒప్పుకుంటుందా? లేదు, మా నాన్నగారు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడని చెప్తూ ఉంటాం. ఎంత దౌర్భాగ్య పనులు చూడండి పిల్లలు. లేఖనాలు చారంగా ఈరోజు మనుషులు బ్రతకట్లేదండి. అంత వేషధారులు. పునః చెప్పుకున్నాగా, వేషధారులు. వేషం ఎంతవరకు చెప్పండి? ఏదో రోజు మనం వెళ్ళిపోతాం కదా, ఏదో రోజు వెళ్ళిపోతాం. అది కన్ఫామ్. నువ్వు అవునన్నా కాదన్నా మరణాన్ని తెప్పించుకున్నవాడు యేసుతో సహా ఎవరు తప్పించుకోలేదు. అందుకే భూమంది బ్రతుకునన్నాలు మన మంచి క్రియలు చేసి కాలాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే పిల్లరా. బైబిల్ లేఖనాలు చెబుతున్నమాట. యోహాను గారు అంటున్నాడు ఆయన గురించి, నిజముగా ఈయన లేచాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరొక ఆయన కూడా వెళ్దాం. పక్కనున్న గ్రంథమే పేతురు గారి దగ్గరికి వెళ్దాం. పేతురు ఏమంటున్నాడు ఆయన దీని గురించి? పేతురు ఏం చెబుతున్నాడు ఒకసారి పేతురుని కూడా అడుగుదాము. పేతురు గారు ఏం చెబుతున్నాడు? పేతురు రాసిన ఒకటో పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 వచనం. త్వరగా ఆయన అనగా దేవుడు, ఆయన అనగా యేసు, ఆయన అనగా క్రీస్తు, ఆయన అనగా భూపతులకి అధిపతి, ఆయన అనగా సైన్యములకు అధిపతి. ఆయనకు ఒక పేరు. ఇక్కడ పేతురు గారు చెబుతున్న ఒక చక్కటి వివరం ఏంటే పిల్లరా, ఆలోచన పెరగండి దయచేసి. వాక్యం వింటున్నప్పుడు కనీస పిల్లల్ని ముట్టవద్దు అసలు. దయచేసి గమనించండి ఏం చెబుతున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడినవాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, జగత్తుకి పునాది వేయబడక మునిపే నియమింపబడినవాడట. అంటే నిర్మింపబడినవాడు. అర్థమవుతుందా ఈ మాటలు? అర్థం చేసుకుంటే అర్థం అవుతాయి. అంటే ఈ మాటలు ఆయన 3 రోజులు లెగిస్తాడు అనడానికి సాక్షులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ద్వారాగా దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు వినండి, కాంచేపే వినండి, శ్రద్ధ కలిగి వింటే అర్థం అవుతాయి. అతను చెబుతున్న మాటలు అంటున్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడినవాడు. అంటే ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఉన్నవాడు అనివాడు చెప్పి సంగతులు ఏం అనగా, అంటే అనివాడు అంటే ఉన్నవాడు, ఈయన లేనివాడు కాదు. అంటే ఉన్నవాడు అంటే ఒక చోట ఉన్నవాడు మరొక చోట వచ్చాడు. ఇక్కడ కాలం ముగించుకున్నాడు, మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాడు ఎంతమంది? యేసు ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎల్లా? చాలా మంది అందరూ వెళ్ళిపోయారు. వీడు చూశాడు, వెళ్ళిపో నువ్వు చూసావా అని అడిగితే ఏమైపోతాం? అందరూ వెళ్ళలా, యేసు ఒక్కడే వెళ్ళాడు అని బైబిల్ చెబుతుంది. మనం చెప్పకూడదు అలాగా.
అమ్మ అర్థమవుతుందా? అందరూ వెళ్ళారని బైబిల్ చెప్తే నమ్మం. బైబిల్ చెప్తుంది ఏంటంటే, బైబిల్ చెప్పిన ప్రకారంగా యేసు ఒక్కడే పరలోకములో ఉన్నాడు అని బైబిల్ చెబుతుంది. భక్తులైన వారు పరదేశులు ఉన్నారు. పరలోకము పరదేశి ఒకటి కాదు. పరలోకము నుంచి దిగి వస్తాడు. ఎక్కడికి? పరదేశి వస్తాడు. ఆయన రాబోయే దినాలు ఇంకా ఉన్నాయేమో తెలియదు మనకు. ఆయన వస్తే గాని తెలియదు. ఆయన వస్తే మనం వెళ్ళిపోతాం అంతే. ఆయన రాక మన పోక రెండే ఉన్నాయి భూమి మీద. అలాగే బ్రతకండి. కనుక ఇక్కడ చెప్తున్నా, మత్తయి గారు చెప్తున్న మాట ఏంటంటే, చదువునాను, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను, కానీ తాను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల పొందకేమన్నాడు? లేచును అన్నాడు. ప్రకటన గ్రంథము రాసిన యోహాను గారు. అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథము రాసిన యోహాను గారు ఏమంటున్నాడు? ఈయన లేచును అని చెబుతున్నాడు. ఈయన మత్తయి గారు ఏం చెబుతున్నాడు అంటే, పేతురు గారు ఏం చెబుతున్నాడు అని అంటే, ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆయన వివరణ ఇస్తున్నాడు అంటే, తాను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన నీతి నిమిత్తము నీ నిమిత్తము కడవరి కాలము ఆయన ప్రత్యక్ష పరచబడును. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు తన తండ్రి కుమారుడికి మహిమ చెల్లించినట్లుగా, మహిమ అంటే ఆయనకి మహిమ రావటానికి ఆయన చెబుతున్నమాట. యేసు లేచాడు అనటానికి రుజువులు ఇవన్నీ కూడా అర్థమవుతుందా? యేసు లేచాడు అనటానికి రుజువులు, యేసు లెగటానికి ఇవన్నీ రుజువులు పిల్లలు. ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరు లేపారు అని అంటే, ఎవరు లేపారని ఇక్కడ చెప్తున్నాడండి. ఎవరు లేపారని? దేవుడి ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము యేసుక్రీస్తు మహిమపరచబడాలి. యేసుక్రీస్తు వారు ఘనపరచబడాలి. అంటే ఇటు యేసుక్రీస్తు వారు ఘనపరచబడాలి, తండ్రైన దేవుడు కూడా మహిమపరచబడాలి. ఇద్దరు మహిమపరచబడాలి. ఇద్దరు అంటే పరలోకమందున్న దేవుడును, భూమి మీద కూర్చున్న యేసుక్రీస్తు వారు కూడా, పరిశుద్ధాత్మ వారు కూడా, వీళ్ళు మహిమపరచబడాలి. ఎవరి ద్వారా అంటే విశ్వాసులైన వారు ద్వారా మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఈయన లేచిన వాడు అని పేతురు గారు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సాక్షులండి, అతసాక్షులు వీళ్ళు యేసుక్రీస్తుతో తిరిగిన వారు. నిజముగా మరణించాడంటే మొదటిగా చిలివేయబడ్డాడు, అంతకుముందు కొట్టబడ్డాడు, చెంప మీద కొట్టించుకున్నాడు, బట్టలు చెంపబడ్డాయి, ఏరో ఒకరు ధరించాడు, కొట్టారు, ఆయన తల మీద ముళ్ళు కిరీటం పెట్టారు. ఇది వాస్తవం. పట్టి తీసుకొని వెళ్ళారు, కొట్టుకొని తీసుకొని వెళ్ళి చిలివి వేశారు. చిలివి మీద ఇదిగో 7 మాటలు పలికాడు. 7 మాటలు పలికిన తర్వాత ఆయన ప్రాణము తండ్రికి అప్పచెప్పాడు. మరణించిన ఆయన్ని ఇదిగో తీసుకుని వచ్చారు. తీసుకొని వచ్చిన ఆయన్ని సమాధిలోనికి తీసుకుని వెళ్ళి ఇదిగో ప్రధాన యాజకుల చేతను పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని, ఇదిగో ఈయనే పర్మిషన్ తెచ్చిన ఆయన ఎవరు అమ్మా? యేసోవండి, ధనవంతుడైన యేసోవు గారు. ఆయన మాటకు తిరిగి లేదు. ఎవడు వెళ్ళి అడగలేడు ఆయన్ని, అయ్యా
యేసు దేహము నాకు ఇవ్వండి. గొప్ప ధనవంతుడు అండి. యేసు దేహం నాకు ఇవ్వండి, యేసు దేహం నాకు ఇవ్వండి. కార్యక్రమం అంతా అయిపోయింది, మేము ఇక్కడి నుంచి కార్యక్రమం చేసుకుంటే ఇవ్వండి అని అంటే, ఏదో చేసుకుంటారని ఇచ్చేసి అని చెప్పారు. తీసుకొని వచ్చారు, మంచి తైలం పూశారు, శరీరం అంతా వస్త్రాలు తీసుకొని వస్త్రాలు చుట్టబెట్టి సమాధిలో పెట్టారు. ఆ సమాధిలో ఎన్నడు ఎప్పుడు ఏ మనిషిని పెట్టలేని సమాధి. అది ఎవరిది? యేసుది. ఆయనదే. ఎవరిది? యేసు దేహం నాకు ఇవ్వండి అని ఆయనదే సమాధి. అంటే మరణించక ముందు ఈయన సమాధి దొలుచుకొని ఉండించుకున్నాడు. అరే బాబు, నేను వెళ్ళిపోతే నన్ను అందులో పెట్టండి. ఆ సమాధి తొలిసి ఉంచిన సమాధిలో ఆయన అనుకున్నాడు, ఎంతో గర్వించాడు, ఎంతో ఆనందపడ్డాడు. నేను నాకంట ముందు యేసు ప్రభు వారికి నా సమాధి ఇస్తున్నానని చెప్పి చాలా ఆనందపడ్డాడు, చాలా సంతోషించాడు. పిల్లలు ఆ సమాధిలో పెట్టినప్పుడు చాలా ఆనందపడ్డాడు. ఆ రాయి పొరలించబడ్డది. ఆ రాయికి ప్రభుత్వం ముద్ర వేశారు. మళ్ళా అబద్ధ సాక్ష్యాలు, అక్కడ కూడా అబద్ధ సాక్ష్యాలు. శవం దగ్గర కూడా యేసుక్రీస్తు శరీరాన్ని కూడా కాయటానికి కూడా ఇదిగో ఒక మడిచిలు పెట్టారు అక్కడ కాపలా. ఎందుకని? యేసు ప్రభువుని ఎత్తిపోయి దొంగలు ఎవరు లేరు. ఆయన పరమందు ఉన్న దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు, లెగిస్తాడని లేఖనాలు ఘోషిస్తున్నాయి. లేఖనాలు చెబుతున్నాయి ఖచ్చితంగా లెగిస్తాడు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. లెగిస్తాడని ఇదిగో చెప్పవలసిన అవసరత, బాధ్యత వారి మీద ఉంది. అందుకే ఈరోజు మన మధ్యలో సాక్ష్యాలు వినబడుతూ ఉన్నాయి. అత సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఇతను ఆది సంభూతుడిగా లేచిన వాడు. ఇదిగో అత సాక్ష్యం అయిన ఆయన పేతురు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా పిల్లరా? నిజముగా తండ్రి గారు ఆయన లేపాడు. దేవుడే అతను మహిమపరిచి లేపిన వాడుగా అతను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ పేతురు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ అతసాక్షులండి. అతసాక్షులు ఎవరి కొరకు అతసాక్షులు అయిపోయారు తెలుసా? దేవుని కొరకు. దేవుని కొరకు ప్రాణాలు సమర్పించుకున్నారు. అవసరమైతే ఆయన కొరకు మా ప్రాణాలు పెట్టగలుగుతామని చెప్పి చంపించుకున్నారు. వీళ్ళే అతసాక్షులు. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు మనం? చెప్పండి. ఏం చేయలేదు కదా ప్రభు కొరకు. మనం వచ్చి కూర్చుంటున్న వాక్యం విని చెల్లిపోతున్నాం అంతే. వీళ్ళు అతసాక్షులు కాబట్టి, ప్రభు కొరకు ప్రాణము పెట్టిన వారు కాబట్టి, ప్రాణాలు అర్పించుకున్నవారు కాబట్టి, ఈ అతసాక్షులు ఎక్కడున్నారని బైబిల్ చెప్తుందంటే పరదేశులో ఉన్నారు అని చెప్తుంది. నీతిమంతులు అయిన వారు ఆయన ఇదిగో పరదేశంలో ఉన్నారు అని చెప్తుంది. అందరూ పరలోకం వెళ్ళారు అని ఎవడైనా చెబితే నమ్మవద్దు. నమ్ముతారా? అందరూ పరలోకం వెళ్ళిపోయారు అని ఎవడైనా, నేనైనా ఇంకొకడైనా ఎవడైనా, బైబిల్ చెప్పలేదు నమ్మవద్దు. బైబిల్ చెప్తేనే నమ్మండి, బైబిల్లో ఉంటేనే నమ్మండి. రోజు నమ్మే నేను చెప్పింది నువ్వు వింటే నేను మోసపోతూ ఉన్నవాడు ఉన్నంతకాలము మోసం చేసిన వాడు ఉంటాడు. యేసు ప్రభు ఒక్కడే వెళ్ళాడు పరలోకానికి. అంటే నీతిమంతులైన వారు పరదేశులు ఉన్నారు అంటే అది మంచి ప్రదేశము. అది కూడా అంటే లేనిది వెళ్ళిపోయారని చెప్పడము. ఇప్పుడు వరకు అబ్రహాము గారు కూడా పునాది కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నారని రాయబడ్డారు అపోస్తుల కార్యాల్లో. ఆ పునాది పట్టణం కొరకు, ఆ పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాడని రాయబడ్డది. అంటే ఎందుకు చెప్తున్నంటే లేని వార్తలు చెప్పకూడదు, లేని వార్త పుట్టించకూడదు. అది పుట్టించకూడదు. ఎవడో నానాటి వాడు ఒకవేళ మీరు చెబితే అందులో ఉందా లేదా చూడాలి. అది మీదే బాధ్యత. సంగమా, ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఏది నిజమో ఏది నిజము కాదు
అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, మనమందరం ఒక రోజు మరణం మనకుంది కాబట్టి మరణము తర్వాత జీవానికి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాము. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. నరకానికి పోకుండా నిత్యమైన రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ పిలుచుకున్నాడు. నమ్మండి, అది చెప్తున్నమాట. యేసు లేచాడు. ఇప్పుడు సమాధి ఖాళీగా ఉంది. యెరూషలేము ప్రాంతంలో సమాధి ఖాళీ. అన్ని సమాధులు మూతబడి ఉంది. యేసుక్రీస్తు పెట్టిన సమాధి ఒకటే తెరిచి ఉంది అని బైబిల్ చెప్తుంది. ఈయన చెప్పిన మాట ఇలాగుంది. ఇంకొక ఆయన కూడా వెళ్దాం. అపోస్తులైన పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి వివరణము ఆయన కూడా ఇస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనము ఆయనని అడుగుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి మాట్లాడవద్దు, వాక్యాన్ని వినండి దయచేసి. ఎబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? గొర్రెలు గొప్ప కాపరి. గొర్రెలు కాపరండి. ఆయన భూమి మీద ఒక కాపరగా పనిచేశాడు. తప్పిపోయిన గొర్రెలన్నిటిని కూడా నిత్యమైన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలి అని ప్రయాసపడ్డాడు ఆయన. ప్రయాసండి. అందుకే ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, అపోస్తలులైన పౌలు గారు ఎబ్రీలకు రాస్తూ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే 13వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, గొర్రెలు గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు. అర్థమవుతుందా? మరణించిన ఆయనని, మృతుల్లో నుంచి లేపిన ఆయనని. మర చదువునదేమా 11 చదువు 21. రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు. ఆయన పేరేంటి? మృతుల్లో నుంచి లేపిన సమాధానకర్తయగు దేవుడు. లేచాడమ్మా ఆయన? లేచాడు. ఎవరు చెప్తున్నారు సాక్షి? పౌలు గారు. ఈయన సాక్షి చెప్తున్నాడు. అంటే నమ్మకూడదు అన్నవాడికి సాక్ష్యం ఇది. యేసు లేచాడంటారా? సాక్ష్యం చెప్తున్నాడుగా, నమ్మాలగా. ఈ పుస్తకం నువ్వు రాసింది, నేను రాసిందిగా. దేవుడు తన భక్తుల చేత రాయిపించిన మాటలు. అదవుతుందండి. తన భక్తుల చేత రాయిపించిన మాటలు. నువ్వు పుట్టక ముందే రాయిపించిన మాటలు ఇవి. నువ్వు పుట్టక ముందే అంటే భూమి పుట్టక ముందే భూమి కలిగి చేసిన తండ్రి, ఇదిగో ఆయనలో ఉన్న ఈ మాటలన్నీ కూడా తన భక్తుల చేత రాయిపిస్తున్న మాటలు. ఇదిగో ఈయన కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయన సాక్ష్యమిస్తూ అంటున్నాడు. మళ్ళా చదువునన్నదేమాట, గొర్రెలు గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువైన నిత్యమైన నిబంధన. గుర్తుపెట్టుకోండి, నిత్యమైన నిబంధన. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. రక్షించబడి ప్రభు మాటల ద్వారా పొరచబడి రక్షించబడాలని వచ్చి మాటిచ్చి మాట తప్పితున్న రకాల మనవి. ఒక నిత్య నిబంధన అండి మనది. ఆయనతో ఒక నిబంధన చేసాం మనం. ఎప్పటి వరకు చేసాము నిబంధన? భార్య భర్తలు ఎప్పటిదాకా చేస్తారు? మధ్యలో ఇడిపోమనా? కాదుగా. వదిలేమనా? కాదుగా. పరిపూర్ణమైన అంటే చివరి వరకు. మరణము తప్ప నిన్ను నన్ను ఏది చేయకూడదు అని బైబిల్ చెబుతుంది పిల్లరా. అది బైబిల్ చెబుతున్న నిబంధన. మరి మనము రక్షించబడి క్రీస్తు రక్తం చేత కడగబడి ప్రభువా
ఇక్కడ నుంచి చివరి వరకు నీతో నేను నిబంధన చేస్తానని చెప్పి సేవకుల దగ్గరికి వచ్చి నిబంధన చేసుకొని అందరి దగ్గర ప్రమాణం చేసి, ఆ సృష్టి దగ్గర ప్రభు దగ్గర ప్రమాణం చేసి మళ్ళా నిత్యమైన బ్రతుకుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నా. ఒక నిబంధన చేశాము, ఆ నిబంధనతో కట్టుబడి ఉండాలి. ఎక్కడి వరకు తెలుసా? ప్రాణము పోయినంత వరకు, చివరి వరకు. నిత్యమైన వాటికి వెళ్ళకూడదు, నిత్యమైన బ్రతుకు మళ్ళా మన బ్రతకూడదండి. ప్రభు చూచి ఎంత బాధపడుతున్నాడు మీకు తెలుసా పిల్లరా? మిమ్మల్ని చూచి ఎంత బాధపడుతున్నాడో తెలుసా మీకు? తెలీదు మీకు. మీకెలా తెలుసు అంటే ఇదిగో ఇందులో ఉన్నాడు, ఇందులోకి వెళ్ళి చూస్తే ఆయన బాధపడ్డాడో లేదో తెలుస్తుంది అని చెప్తున్నాడు పిల్లలు. ఆయన చెప్తున్నాడండి, గమనించండి పిల్లలు. గమనిస్తే ఆయన చెబుతున్న ఒక నిబంధన, ఈయన గొప్ప సాక్ష్యం మనకు చెబుతున్నాడు. ఏం సాక్ష్యం అని అంటే పిల్లరా, ఇది మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించి, ప్రతి మనిషి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము చేయుటకు మనల్ని సిద్ధపరచునుగాక. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎవరైనా మృతుల్లో నుంచి లేచిన ఆయన. ఈరోజు లేచాడు అనడానికి రుజువులండి ఇవన్నీ కూడా. లేచాడు అనడానికి రుజువులు. మరి చెబితేనే కానీ నమ్మద్దా? సాక్ష్యం ఉంటే కానీ మన నమ్మంగా. ఇప్పుడు లేచాడు లేకలేదు అది మనకు తెలియదు కాబట్టి ఇదిగో అతసాక్షులు ఉన్నారు. సాక్ష్యం రూపముగా ఇదిగో మన మధ్యలోనికి వీరు తీసుకుని వస్తూ ఉన్నారు. సాక్షులు అండి వీళ్ళందరూ కూడా సాక్షులు. సాక్ష్యం చెప్తే గాని, సాక్ష్యం చూస్తే గాని, సాక్ష్యం చెప్తే గాని నమ్మం. మనం కళ్ళతో చూస్తే గాని నమ్మం. ఎందుకని? నిజమే, వాస్తవమే. చూడాలి, చూడవలసిన అవసరం ఉండాలి. అందుకే చూడాలి అంటే 2 కళ్ళు నీకు ఇచ్చాడు అంటే ఏం చూడాలి? ఏం చూడాలి? 2 కళ్ళు ఇచ్చాడంటే ఏం చూడాలి? ఆయన అన్నాడా లేదా, అతను మరణించాడా లేదా, లేచాడా లేదంటే నువ్వేం చూడాలి? 66 పుస్తకాలను చూడాలి. 66 పుస్తకాలు చూస్తేనే ఆయన ఉన్న ఆవేదన నీకు అర్థమవుతుంది, ఆయనలో ఉన్న రాజ్యాలు నీకు అర్థమవుతాయి. లేకపోతే అర్థం కావు పిల్లరా, అర్థం కావండి. అన్నిటికీ మీకు అర్థం కావు. జాగ్రత్త చుమ్మి. ఎన్ని సాక్ష్యాలు విన్నాం మనం? 3 సాక్ష్యాలు విన్నాం కదా. 3 సాక్ష్యాలు విన్నాం. 3 సాక్ష్యాలు విన్నాం. 4వ సాక్ష్యాలు కూడా వెళ్దాం. ఒక్కసారి 4వ సాక్ష్యం కూడా వెళ్ళి వద్దాం. అదే ప్రకటన గ్రంథం మళ్ళా ఆయన మాట్లాడుతున్నా ఒక మాట మళ్ళా చూద్దాం. ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి ఒక్కసారి అదే ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం పిల్లలు. ఈ మాటలు చూడండి ఒకసారి. వినండి తరించండి, వినండి తరించండి, వాటి ప్రకారం బ్రతకండి. వేషధార వద్దు జుమ్మి. అసలు వేషధార జీవితంలో క్రైస్తవుడికి వద్దండి. నటించే బ్రతుకులు, నటించే జీవితం అసలు వద్దు. అది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు కావు. ఆ లక్షణాలు మనకు దేవుడు ఇవ్వలేదండి. అందుకే ఆయన మాటలు ఈ మధ్యాహ్నం గంటల సమయంలో ఆయన పునరుద్ధానముల గురించి ఇదిగో సాక్ష్యాలు వింటున్నాం. ఏ సాక్ష్యాలు? నీ సాక్ష్యం నా సాక్ష్యం కాదు. ఇదిగో ఆయనతో ఉన్నవారు, ఆయనతో చెబుతున్నప్పుడు ఆయనతో నడుస్తున్నవారు, ఆయన వెళ్ళిన తర్వాత అతసాక్షులు అయిపోయిన వారు యేసు గురించి చెబుతున్నవారు వింటూ ఉన్నాం. చదువునానా? నేను మొదటి వాడును, కడపట వాడును, జీవించి వాడును. ఇదంట మొదటి వాడును, కడపట వాడు అంటే ఆదియు అంతము. అంటే ఆదిలో కూడా ఉన్నాడు. ఆదిలో ఎలా ఉన్నాడయ్యా? అక్కడ కనపడలేదుగా. ఆయన అంటాడు, నేను లేకుండా ఈ సృష్టి ప్రారంభము కాలేదు అన్నాడు. మళ్ళా నేను లేకుండా ఈ సృష్టి ప్రారంభము కాలేదు అంది అంటున్నాడు. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవిస్తూ ఉన్నాను. ఆయన చనిపోయిన వాడు కాదు పిల్లరా. అంటే ఎందుకు అలా చనిపోయాడు అని అంటే
అంటే ఆగు నాయన ఆగు. ఆయన ఎందుకు చనిపోయి, ఆయన ఇక్కడ మాటను బట్టి మీకు చెబుతున్న మాట ఏంటి, ఆయన మొదటివాడు కడపటివాడు, ఆయన జీవిస్తున్నవాడని రాయబడ్డాడు. ఎవరు రాస్తున్నాడంటే ప్రకటన గ్రంథములో యోహాను గారు చెబుతూ ఉన్నాడు. మరి మొదటివాడు అంటున్నాడు, కడపటివాడు అంటున్నాడు, జీవించేవాడే అంటున్నాడు. మరి ఈయన ఎందుకు చచ్చిపోయాడు? ఆయన ఎవరు? ఈయనే. మరి ఎందుకు చనిపోయాడు అని మనం అనుకోవచ్చు పిల్లరా. ఎందుకు చనిపోయాడు ఏం చెబుతారా? ఆయన ఆయనకి మరణం ఉందా? ఆయనకి మరణం ఉందా? లేదు. మరి ఎందుకు చనిపోయాడు? చనిపోవలసిన అవసరం కూడా లేదు. ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకు. ఎందుకు చనిపోయాడు? లేఖనాలు దేవుని మాటలు నెరవేర్చటానికి. లేఖనాలు సారమే వస్తున్నాడు. అంటే లేఖనాలు ఏమ రాయబడిందో వాళ్ళ నాన్నగారు ఏం రాయించాడు ఆయన కొరకు, అదే నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఆయన భూమి మీద కాలంలో ఆయన అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అన్నాడు. ఎవరితో? అమ్మ నాన్నతో అన్నాడు. ఆయన మాట మీరు గమనించారు ఎప్పుడైనా? మీరు నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అని అన్నాడు. అంటే మనం కాక ఇంకొకరు ఉన్నారా ఆయనకి అని అర్థం చేసుకోవాలా. కానీ అమ్మ అయితే అర్థం చేసుకుంది. ఎందుకని? ముందే చెప్పాడు, ఇతడు పరిశుద్ధుడు, దేవదూత కంట. ఎందుకంటే దేవుని స్వరూపం ధరించుకున్నవాడు, ఈయనకి యేసు అని పేరు పెట్టబోతున్నావు. నిజమే, ఆయనకి ముందుగా తెలిసింది తల్లి గారికి పిల్లలు. కనుక ఆయన చెబుతున్న మాట చదువున్నాను. అప్పుడు మృతుడై తిని కానీ ఇదిగో యుగ యుగములను సజీవుడనై మరియు పాతాళమయొక్కయు అదేనా క్షమించండి, అప్పుడు చదువుతున్నాను. మరణమయొక్కయు పాతాళమలోకమయొక్కయు తాళపు చెవులు నా సాధుల్లో ఉన్నవి. ఏంటంట? తాళం చెవులు ఎవరికైనా ఉన్నాయంట? ఆయన దగ్గర ఉన్నాయంట. మరణం ఆయనను బంధించలేకపోయింది పిల్లలు. మరణము ఆయన ఆపలేకపోయింది. మరణాన్ని తిరిగి లేచిన ఆయనైనా, మరణపు ముళ్ళు ఇడిచి లేచిన సజీవుడై, లేఖనాలు చెప్పినట్లుగా నెరవేర్చిన లేచిన సజీవుడకు దేవుడు అనే వాక్యం చెబుతుంది. అందుకే మృతులకు దేవుడు కాడినా సజీవులకే దేవుడినా. ఆయన అంతము లేనివాడు, యుగాంతము లేనివాడు, ఆయన ఆదియు అంతము ఉన్నవాడు. అంటే ఆయన భూమి మీద ఉన్నంత కాలము శరీరధారై వచ్చాడు కాబట్టి మానవులుగా ఆయన మరణించవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. మరణించాలి. అందుకే ఆయన అన్నవలసిన మాట ఏంటో తెలుసా? ఇంకొక మాట ఉంది, రక్త మోసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరావు అని. అంటే ఈయన కూడా పరిశుద్ధుడిగా పుట్టినప్పుడు కూడా ఒక తల్లి గర్భములో నుంచి వచ్చాడు కాబట్టి ఈయన కూడా మరణించవలసిన అవసరత ఉంది. అంటే ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చిన పరిశుద్ధుడే కావాలి అని లేఖనాలు చారం చెబుతున్న మాటలు ఆలోచన వరకండి. ఆయన లేచి ఉన్నాడు. ఎప్పుడంటే 3వ దినాన్ని. వీళ్ళందరూ సాక్షులు, వీళ్ళందరూ మనకు సాక్షులుగా ఉన్నారని బైబిల్ అది చెప్తుంది. బైబిల్ చెప్తున్న లేఖనాలు సరముగా మనం ఆలోచిస్తూ మనము ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాము. ఒక్కసారి లోకాసువార్తలోనే కూడా వెళ్ళిపోతాం. లోకాసువార్తలో కూడా ఒక్కసారి లోక గారు ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనము వెళ్ళిపోద్దాం. లోకాసువార్తలో కూడా ఒక్క మాట మనము చెప్పుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. చూడండి, లోకాసువార్త 24వ అధ్యాయం. లోకాసువార్త 24వ అధ్యాయం
ఒక్కసారి మనం చూద్దాం. 24 అధ్యాయము 46 వచ్చిన పిల్లరా, లోక గారు ఏం చెప్తున్నాడు అది కూడా మనం కనుక్కుందాం, ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి మనం తెలుసుకుంటే అర్థమైతే దీనందరూ సాక్షులు మనం వినాలి. ఈరోజు ఆయన మృత్యుల్లో నుండి లేచిన ఆయన గనుక ఆయన గురించి వీళ్ళందరూ మనకు సాక్షులుగా ఉన్నారు. అంటే మనం ఈ సాక్ష్యాలు చెబితే నమ్మలా. యేసు ఉన్నాడా లేదని కాదు, యేసు దగ్గరికి మనం వచ్చిన సంగతి ఏంటంటే నిజముగా యేసు పుట్టి ఉన్నాడు. తర్వాత ఈయన సాక్ష్యాలు మనం తెలుసుకుంటున్నాం. వారు నమ్మల. ఎవరు? ఆ ప్రాంతములో, ఆయన పుట్టిన ప్రాంతములో ఉన్నవారు నమ్మలేదు. మనమైతే సజీవులుగా నమ్మాం. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇక్కడ లోకగారు ఒక మాట చెబుతున్నాడు, చూస్తున్నాను. ఇప్పుడు క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృత్యుల్లో నుండి లేచిననియో. దేవునికి స్తోత్రం. అంటే మరణించి లేస్తూ ఉన్నవాడు ఈయన. ఎవరు చెప్తున్నారు మాట? లోక గారు చెప్తున్నాడు. వైద్యుడైన లోక అంటున్నాడు, క్రీస్తు శ్రమపడి, చదవండి అదేమా, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృత్యుల్లో నుండి లేచిననియు విరిచిలేమి మొదలుకొని సమస్త జనముల్లోనూ ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడిననియు రాయబడి ఉంది. అంతేనా? అది రాయబడి ఉంది. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరూ ఒక్కరు మారుతూ వస్తూ ఉన్నారు. ఎంత చక్కటి మాట మనకు దాచి ఉంచాడు. ఎంత చక్కటి మాట రాయబడి ఉంది. ఎంత చక్కటి మాట. మళ్ళీ అదే మాట చదవండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృత్యుల్లో నుండి లేచిననియు విరిచిలేము మొదలుకొని సమస్త జనముల్లోనూ ఆయన పేరిట మారు మనసు పాపు క్షమాపణనియు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. రాయబడి ఉన్న ప్రతి మాటను కూడా ఈయన నెరవేర్చాడు అని మనకు అర్థమవుతుంది పిల్లరా. ఇంకా చదువునా, ఈ సంగతులకు మీరే సాక్షులు. అవును మేమే అంటే మనం కదా వాళ్ళు. అందుకే వాళ్ళు చెబుతున్నారు ఇలా జరిగింది, ఇలా ఉన్నది, యేసు మరణించి తిరిగి లేచాడని మీరే సాక్షులు. ఎలాంటి? సర్వజనులకు ప్రకటన చేయండి, యేసు తిరిగి లేచును, యేసు మరణించి తిరిగి లేచును, నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును, అదే నరకం అని చెప్పండి అన్నాడు. అంతే. ఎలాండి? మీరే సాక్షులు. ఇంకా ఏం రాయబడి ఉంది? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణమును నిలిచి ఉండుడని వారితో చెప్పాను. అంటే అప్పుడు శక్తిహీనులుగా ఉన్నారు. అంటే అప్పటికి శక్తి పొందుకోలేదు వారు. మీరే సాక్షులు అని అంటున్నారు పిల్లరా. అదే లోకరాసిన సువార్త లోక గారు చెప్తున్నమాట. అదే 24 అధ్యాయము 44 వచ్చింది. చూడండి, ముగించుకుందాం. అంతటా జాగ్రత్త వింటున్నారు కదా, అర్థం చేసుకోండి. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రము చెప్పున ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను ఎవరి గురించి? నన్ను గురించి, అనగా క్రీస్తుని గురించి రాయబడి ఉన్నవన్నీ నెరవేరు వల్లని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పును. అప్పుడు వారు లేఖనాలు గ్రహించినట్లుగా
ఆయన వారి మనసు తెరిచెను. ఆవిడ తెలియదు వాళ్ళకి. అప్పుడు తెరిచారంటే వారి మనసును. లేఖనాలు నిజమే, ప్రవక్తలు రాసిన లేఖనాలు నెరవేర్చటానికి ఈ మహనీయుడు వచ్చి ఉన్నాడు. దేవుని ఆత్మ పొందుకున్న వరకు మీరు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండమని చెప్పాడు? యెరూషలేములో నిలిచి ఉండండి అని చెప్పాడు. పిల్లరా, యేసు నిజముగా లేచును అని వాళ్ళందరూ సాక్షులు. ఈరోజు వారు చెప్పినట్లుగా, ఆయన చెప్పినట్లుగా ఈరోజు భూమి మీద మనమందరము యేసు నిజముగా లేచును, నిజముగా లేచును, నిజముగా లేచును. ఒకవేళ ఇంకా రుజువులు కావాలంటే 150,000 పట్టుకుంటే వెళ్ళి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇంకా సాక్షి కావాలనుకుంటే నిజముగా యేసు లేచును. ఈరోజు నిన్ను నన్ను సజీవులుగా ఉంచిన దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? ఇంత గొప్ప మాటలు ఈరోజు మన మధ్యలోనికి తీసుకొచ్చిన దేవునికి ఏమిచ్చి మనము రుణమ తీర్చుకుంటామో ఆలోచన వెరగండి. ఎన్న మాటలు విడిచిపెట్టుకుంటాం. మీ అందరి హృదయములు దేవుడు పల్లెంపు చేసి ఆశీర్వదించునుగాక. ఆమె తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతవరకు సజీవులుగా మమ్మల్ని కాపాడి ఉన్నాం దేవా. ఈరోజు నాయన మీరిచ్చిన మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి గారు. నీకు వందనాలు అయ్యా. మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తు గారి గురించి రాయబడిన మాటలు, ఆయన తిరిగి లేచాడు నాయన, మేము ఈరోజు చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృప, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యమునిచ్చారు తండ్రి గారు. అయ్యా విన్నారు, మేమందరూ విన్నాం, మీ పిల్లలు విన్నారు. విన్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించునైనా ఈ చక్కటి మాటలు విన్న మీ బిడ్డలు వారి మనసులో ఉంచుకోవాలని, వాళ్ళ హృదయంలో ఉంచుకోవాలని. ఎందరో వింటూ ఉంటారు, ఎందరో చూస్తూ ఉంటారు. వారిలో కూడా ఈరోజు సరైన మాటలు మనకు దొరికివని, నిజమే వీళ్ళందరూ రుజువులతో సాహిత్యాలు మన మధ్యలోనికి తీసుకుని వచ్చారని అనుకుంటూ అనేకులు అయ్యా నీ వైపు తిరగటానికి సహాయం చేసి రాబోతున్న దినాలలో మేము కొరకు మేము బ్రతకడానికి, మంచి సాక్షులుగా బ్రతకడానికి ఈ రోజంతా నీ పనిముట్టులుగా మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఓడుకోమని ప్రార్థిస్తూ అయ్యా మాలో ఉండి ఇంతవరకు బలమైన మాటలు మీ బిడ్డలకు అందించారు. వ్యర్థము కాకుండా తోసివేక బిడ్డల హృదయములు పల్లెంపు చేసి త్వరగా రానియంటున్న యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.